తమిళనాడుకు చెందిన ప్రీతికా యాష్ని చరిత్ర సృష్టించింది. దేశంలో ఎస్ఐ పోస్ట్ సాధించిన మొట్టమొదటి హిజ్రాగా ప్రీతి రికార్డుకెక్కింది. సేలంలో నివసిస్తున్న ప్రీతికాకు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలని కోరిక. అయితే హిజ్రా కావడంతో తన కల ఫలించదేమో అన్న భయం ప్రీతికాను వెంటాడింది. అయితే థర్డ్ జెండర్గా ఉద్యోగ అవకాశం కల్పించవచ్చని కోర్టులు తీర్పివ్వడంతో ప్రీతికాలో పట్టుదల పెరిగింది. ఎస్ఐ సెలక్షన్స్ పై దృష్టి పెట్టిన ప్రీతిక అందుకు సంబంధించిన అన్ని అర్హత పరీక్షల్లో పాస్ అయింది. ఇక ఉద్యోగమే ఖాయం అనుకుంటున్న సమయంలో అధికారులు షాక్ ఇచ్చారు. 100 మీటర్ల పరుగులో డిస్క్వాలిఫై అని ప్రకటించారు. ఇక్కడే అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. థర్డ్ జెండర్ జాబితాలో ప్రీతిక సెలక్షన్స్లో పాల్గొంటే మహిళా కోటలో అనర్హురాలిగా ప్రకటించడం కాస్త వివాదం రేపింది. దీనిపై ప్రీతిక మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టుల అండగా నిలబడడంతో ప్రీతిక పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాష్నిని ఎస్ఐగా నియమిస్తూ తమిళనాడు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతికా యాష్ని అసలు పేరు ప్రదీప్ కుమార్. కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిన ప్రదీప్ కుమార్ లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. తన పేరును ప్రీతికా యాష్నిగా మార్చుకున్నాడు. అయితే లింగ మార్పిడి తర్వాత యాష్ని అలియాస్ ప్రదీప్ కుమార్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం నానా అగచాట్లు పడింది. పోలీస్ శాఖలో మొదట ఉద్యోగం కోసం అప్లై చేయగా థర్డ్ జెండర్ కోటా లేదంటూ అధికారులు ఆమె అప్లికేషన్ను తిరస్కరించారు. అంతేకాకుండా రాత పరీక్షలు, దేహ దారుఢ్య పరీక్షల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రీతిక న్యాయ పోరాటానికి దిగింది. కోర్టులో వరుసగా రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయ పోరాటంలో విజయం ఆమెను వరించింది. కోర్టు ఆదేశాల మేరకు థర్డ్ జెండర్ కోటా అనుమతించిన అధికారులు కట్ ఆఫ్ విషయంలోనూ మార్కులు తగ్గించారు. 100 మీటర్ల పరుగులో 1 సెకండ్ లేటుగా రావడంతో ఉద్యోగం వచ్చే అవకాశంపై ఉత్కంఠ ఏర్పడింది. చివరకు కోర్టులు అధికారుల చలువతో ఉద్యోగం ఖరారైంది. No words. I'm so happy. Thanks to all for supporting.